హలో గైస్, మన భారతదేశంలో చాలామంది టాలెంటెడ్ హీరోస్ అయితే ఉన్నారు. అంతేకాకుండా వీళ్ళ దగ్గర వేల కోట్ల ఆస్తులు కూడా ఉన్నాయి. కానీ వీరందరూ కేవలం రీల్కి మాత్రమే పరిమితమయ్యారు. వీళ్ళు రియల్ హీరో ఎవ్వరూ లేరు. కానీ ఇప్పుడు మనం ఒక రియల్ హీరో గురించి మాట్లాడుకోబోతున్నాం. అతను కూడా మన టాలీవుడ్ హీరో కావడం, అదేవిధంగా మన తెలుగు హీరో కావడం మనకి ఎంతో గర్వకారణంగా చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే ఎవరో కాదు, మన డార్లింగ్ ప్రభాస్ రాజు. రాజు అన్న పదం కేవలం అతని పేరులోనే కాకుండా తన నరనరాల్లో ఉందని అతని నిరూపించుకుంటున్నారు. ఒక రాజు తన సైన్యానికి ఎలా అడ్డుగా నిలబడతారో మన భారతదేశానికి డార్లింగ్ ప్రభాస్ అంత అడ్డుగా నిలబడుతున్నారు. సో ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, పహల్గాం దాడి తర్వాత ఏ హీరో కూడా కనీసం నోరు విప్పలేదు. అతను సంపాదించిన వేల కోట్ల ఆస్తి ప్రజలదని కూడా మర్చిపోయారు, కేవలం మన డార్లింగ్ ప్రభాస్ తప్పించి. సో ఈ పహల్గాం దాడి గురించి ప్రభాస్ స్పందిస్తూ, అవసరమైతే నా మొత్తం ఆస్తి అమ్మైనా సరే ఇండియాకు అడ్డుగా నిలబడతా. ఏ పాకిస్తాన్ సైనికుడు కూడా మన ఇండియాకి దరిదాపులు కూడా రాకుండా చేస్తాం. అంతేకాకుండా సో ప్రతి జవాన్కి కూడా తన రక్షణ కవచం కోసం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను తన ద్వారా అందిస్తామని ప్రభాస్ అయితే వ్యాఖ్యానించారు. ఆ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల కోసం ఎన్ని కోట్లైనా సరే ప్రభాస్ తన సొంతంగా పెట్టుకుంటానని హామీ ఇచ్చారు. సో ఒక రియల్ హీరో ఎలా ఉండాలో డార్లింగ్ ప్రభాస్ అయితే చూపించారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చాలామందికి రీచ్ కావాలనుకుంటే మాత్రం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అదేవిధంగా కామెంట్ బాక్స్లో జవాన్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.